నీకు అటు తీరడానికి కోసం నా కడుపులో బిడ్డ చంపుతావా? నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు, పిచ్చకుండా మాట్లాడు చెప్తున్నా. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందనుకో నడుపుతా నేను. ఏంటి ప్లీజ్ నువ్వు చెప్తున్నా మనిషివా గాడివా? నువ్వు అంత పిచ్చకుండా మాటలు మాట్లాడుతున్నావు అంతా. కుక్క గిట్ల కాల్సిందా? కుక్క గిట్ల కాల్సిందా? చెయ్యి లేసుదాకా చూడకు, చెయ్యి లేసుదాకా చూడకు. నోరెందుకు లేపుతున్నావు? ఏంటి చెప్తినేది? సంస్థ సీరియస్ మ్యాటర్ మాట్లాడు. ఎట్లా ఒక మ్యాటర్ మాట్లాడాలా? సీరియస్ మ్యాటర్ కూర్చోండు చెప్తా. కూర్చో. ఏమైంది? ఎట్లుంది? ఎంత వామిటింగ్ అయింది? మళ్ళీ ఏం లేదు, ఏమనుకోకు. చెప్తా. నేను చెప్తా. ఎందుకు రామ్మ నువ్వు కింద మంచిగా వండుకున్నా. నేను ఎందుకు రామ్మ ఏమనుకున్నా అంటే చెప్తా. సీరియస్ అయితే కాదు. ఏంటి సీరియస్ మాటలు మాట్లాడేది. మరి కింద కాల్చి మాట్లాడలేదు. కింద అద్దు, కింద అత్తమ్మ ఉంది. మళ్ళీ అత్తమ్మ దగ్గర మాట్లాడతామని అనుకుంటుంది. అందుకని పైకి రమ్మను. నాకు ఒక్క లేదు మాట్లాడే ఒక్క. ఏంటి మ్యాటర్? ఇంకా మ్యాటర్ అయినా పడితే ఉంది. ఒక మ్యాటర్ మాట్లాడాలి. మాట్లాడి ఒప్పుకుందా నాకు? సరే మాట్లాడు, మెల్లగా మాట్లాడేముంది. నేనెందుకు కొరిపిస్తాను? కింద మాట్లాడచ్చు. కింద అద్దు, అత్తమ్మ ఉంది కదా, అందుకని అద్దు. అత్తమ్మ అంటే ఏం మ్యాటర్ మాట్లాడుతున్నా? చెప్తా మ్యాటర్ అయినా. చెప్పు. అదే నేను బాగా తిరిగాడు. నాకు ఎట్లా అంటే ఇప్పుడు అటు ఇటు తిరగాలని ఉంటుంది. ఇప్పుడు టెంపుల్స్ కానీ, ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే ప్రెగ్నెంట్ ఉంటే వెళ్ళరాదు కదా. అయితే అట్లా నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడే ప్రెగ్నెంట్ అద్దు, తీసేసుకో. మాట్లాడుతున్నావు నువ్వు అసలు. వీడికి ఎందుకు రమ్మను? జోకులు ఆడుతున్నావా? ప్రెగ్నెంట్ ఉంటే పోరాదట కదా టెంపుల్స్. పోరాకపోతే చచ్చిపో. పోరాకపోతే చచ్చిపో. నువ్వు చచ్చిపో. ఒక ప్రాణాన్ని చంపిస్తాంటేమైంది? ప్రాణం కాదమ్మా, మళ్ళీ ఒక సంవత్సరం ఆగం. ఇప్పుడు నాకు ఎంజాయ్ కావాలి. అట్లా నీకు ఎంజాయ్ కోసం నన్నెందుకు ఎంజాయ్ చేయాలని ఉండేది. 2 నెలలకి నా పానం వచ్చిందంటే నువ్వు ఒక్కొని ఇంకా కొంచెం అర్థం చేసుకో. ఒక సంవత్సరం ఆగదు. ఎన్ని సంవత్సరం? నెల నుంచో నీకు కక్కుడు బిక్కుడే ఉంది. నేను ఒక్క వాడతలే. నీకు అటు తీరడానికి కోసం నా కడుపులో బిడ్డ చంపుతావా? పోరాట కదా. పోరాదంటే చచ్చిపో. నువ్వే చచ్చిపో. అంత పిచ్చకుండా మాటలు మాడతావు అంత. కొంచెం అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకో? సంవత్సరం ఆగిన తర్వాత దీనికి ఇడికి పిలిచింది నువ్వు? ఇదే మ్యాటర్ నేను చెప్తాను అనుకుంది. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ ఇది వట్టి మ్యాటరా? సంవత్సరం తర్వాత మళ్ళీ జోక్ మ్యాటరా నువ్వు మాట్లాడేది? సంవత్సరం తర్వాత మనం ప్లాన్ చేసుకున్నాం కదా. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు అటు ఇటు జోక్ మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నావు నువ్వు. నీ మనసుకి ఎట్లా అనిపిస్తుంది? నాకు కొద్దిగా అటు ఇటు పోయేది ఉంది. అట్లా పోగానంత పిస మాటలు మాట్లాడుతూ ఉత్తరం మాటలు తింటాను, లేకపోతే జోక్ మాట్లాడుతున్నావు? ఏ జోకేం లేదు. నాకు ఎంజాయ్ చేయాలని ఉన్నది. అట్లా ఈ ఒక సంవత్సరం నాకు కూడా ఉంటుంది. ఎంజాయ్ చెయ్యాలని ఉంటుంది. నువ్వే మనిషి కాదు, నేను మనిషి. నేను ఇంకా చిన్నపిల్లని నీకంటే. నాకు ఉంటుంది ఎక్కువ ఎంజాయ్ చేయాలని. కొంచెం అర్థం చేసుకో. నువ్వు కొద్ది మైండ్ పెట్టి ఆలోచించి మాట్లాడు. పిచ్చి మాటలు కాదు. అరే నాకు సాధన అవుతుంది అంటే కోపం తెప్పిస్తావు.
ఎంజాయ్ అయితే పోతామమ్మా. ఏంటిది ఎంజాయ్? ఎంజాయ్ ఏంటిది? ఫ్రెండ్స్తో నాకు అటు ఇటు పోవాలని ఉన్నది. మళ్ళీ అదే మాట మాట్లాడుతావు. మనిషివా నువ్వు? ఏంటిది? ఫోన్ చేసారు అట్లా, వాళ్ళు ఫోన్ చేసారు, ఫ్రెండ్స్ అటు ఇటు ఫోన్ చేస్తే నాకెందుకు చెప్తున్నావు? పోవాలని ఉన్నది. ఇప్పుడు పోరా అట కదా, కొంచెం అర్థం చేసుకో. అంటే నిన్నే చంపుతా. నాకు బీపీ కరెక్ట్ కాదు. నాకు కోపం లేస్తే ఎట్లుంటుంది తెలుసా? మంచిగా మాట్లాడుతున్నా. మొన్ననే వీడియో తీస్తాం కదా, మళ్ళీ ఏంది వీడియో ఓకే అంటే ఏం మాట ఇది? నువ్వు అసలు మాట్లాడేది కరెక్ట్ ఏంటి? ఏంటి తెలియదు అసలు. ప్రెగ్నెంట్ ఉంటే అటు ఇటు ఇట్లా పోరాదన్న తెలియదు, ఆ విషయం తెలియదు. నువ్వు చిన్నపిల్ల అనేవి కాదు, ఇప్పుడు పుట్టిన పోరనివి కాదు, 24 ఏళ్ళ పోరనివి, చిన్న పోరనివి కాదు. నువ్వు 24 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీకు. ఇవి నువ్వు ఈ వయసులో ఇవి మాట్లాడే మాటలు కాదు ఇవి. కొంచెం అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకొని మాట్లాడు, పిచ్చకుండా మాటలు రాదు చెప్తున్నా. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందనుకో, నడుపుతా నేను. ఏం మాట మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడు. ఏమన్నా వడ్డీ అనుకుంటున్నావా నువ్వు? ఇట్లా అంటే అయ్యేది అనుకుంటున్నావా? ఇలా అంత పెద్ద ఏం ఇష్యూ ఉంది నాకు అర్థం కాదు. సంవత్సరం తర్వాత ప్లాన్ చేసుకున్నాను. పిలిచి ఏం మాట్లాడుతుంది? కింది కొందరు మా అమ్మతో మాట్లాడదాను. అమ్మ అప్పుడు అమ్మకి ఎప్పుడు అనుకో నీ సంగతి అయితే అమ్మకెందుకు కానీ కొంచెం అర్థం చేసుకోమ్మా ప్లీజ్. సంవత్సరం తర్వాత చేసుకున్నాం కానీ ఇప్పుడు ఇంత కోపంకి ఎందుకు వస్తున్నావు? నాకు తెలియదు. మొన్ననే వీడియో తీసినాం, మొన్న ప్రెగ్నెంట్ అయినా అని వీడియో తీసినాం, పెట్టినాం, అయిపోయింది. అందరు కంగ్రాట్స్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు కొంతమంది, అక్క ఫ్యామిలీ రియాక్షన్ అని అడిగారు. ఫ్యామిలీ రియాక్షన్ రేపు వీడియో తీద్దాం అని అనుకున్నా. నాకు ఈ 3-4 రోజుల నుంచి కక్కుడు, అన్నం తింటే అది తింటేనే కక్కుడు ఉంది కాబట్టి ఎంత మంచి లేదు కాబట్టి రేపు తీద్దామని అనుకున్నా. రేపు తీద్దాం అనుకున్నప్పుడు నిన్నదాకా మంచిగా ఉన్నావు, అది ఇప్పుడు గిట్ల ఎట్లా మారిపోయినావు నువ్వు? నాకు తెలియదు ఆ విషయం. బయటకు పోరాదు మరి, ఆ టెంపుల్స్ అటు ఇటు నాకు ఈ విషయం తెలియదు మరి, అందుకని ఇప్పుడు అర్థం అంటున్నారు అట్లా. ఇంకా ఎన్ని రోజులు ఆపుతున్నా అవుతలేదు. ఏం చేస్తుంది? నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. మా అమ్మ వాళ్ళు తెలిసిందనుకో చంపుతారు తెలుసునా? అసలు ఇది మాట్లాడే మాట కాదు, తండ్రి మాట్లాడే మాట కాదు ఇది. కొంచెం అర్థం చేసుకోమా ప్లీజ్. ఇంకా నేను అనుకుంటున్నా నీకు ఇట్లా ఇప్పుడు ఉంటుంది ఇక, మనం ఒక సినిమా చూసిన, ఇంకా నేనే షిఫ్ట్ చేస్తా నువ్వే కాను అని నేను అనుకుంటున్నా. ఒక 100 కావచ్చు మరి, నా బాధ చూస్తుండు కదా, నా బాధ చూసి నువ్వు ఇట్లా మాట్లాడే మాట కాదు ఇది. నా బాధ నువ్వు చూసినావు, నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఈ మాట మాట్లాడే మాట కాదు ఇది. నాకేం షిఫ్ట్ చేస్తాను షిఫ్ట్ చేస్తా అని నేను అయ్యో నన్ను చూసి బాధపడుతుంది కావచ్చు మరి, నేను షిఫ్ట్ చేస్తా అయినా అంటాడు. ఒక సినిమా చూసిన నేను అట్లా అనుకున్నా, అది కాదు కానీ అట్లా అనుకున్నా. కానీ నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడే మాట కాదు. అసలు నేను సీరియస్గా ఉన్నా, నిన్ను ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమవుతుంది. నాకు పానం మంచిలేదు కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను. నేను కొద్దిగా మనిషి మాట్లాడే మాటలు మాట్లాడు. కుక్క గిట్లా కరిసిందా? ఎట్లేసినట్టు మాట్లాడుతున్నావు ఏంది? కాదు నిజంగా అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. నువ్వేమో దెయ్యం పట్టింది. వీడియో రోజు మంచిగా మాట్లాడుతుంది. ఆ రోజు అట్లుండే సిచ్యువేషన్, అట్లుండే మరి. అప్పుడు మంచిగా మాట్లాడినావు, నేను నాన్నని కాబోతున్నా అది ఇది అని మంచిగా మాట్లాడినావు. అప్పటికిప్పటికి గిట్ల మారుడేంది? నువ్వు ఒరిపియకు, కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి నాకు. కరెక్ట్ లేని మనిషిని మా ప్రెగ్నెంట్ అయితే ఊరికైనా ఆనందమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అటు ఇటు వెళ్ళరా అనేసరికంటే అరే ఇప్పుడు ఇట్లా చదువుతా నేను ప్లాన్ చేసుకున్నాను. తీపించుకోవాలి, కొద్దిగా అర్థం చేసుకో. నేను ఇంకా రేపు హాస్పిటల్ పోదాం, స్కానింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. నాకు ఇక్కడ సూది పెడతారంటేనే భయం అని తెలుసు నీకు. అదేదో 3 నెలలకి వేపిద్దామని ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? నెల మీద 20 రోజులు ఏమో అవుతుంది అంతే. 2 నెలలు కూడా కాలే. 2 నెలలు కాకుండా నాకు వాంతింగ్లు వస్తున్నాయి. ఏదైనా అసలు స్మెల్ చూస్తే ఇట్లా కక్కత్తుంది. ఏ స్మెల్ చూసినా కక్కత్తుంది. ఇన్ని బాధలు చూసి నువ్వు మంచిగా మాట్లాడాలి, నాకు ఇట్లా మాట్లాడుతున్నావు. నేను ఇంకా నేనేమనుకుంటున్నా, రేపు స్కానింగ్ పోదాం, 2 నెలలు కాలే,
2 నెలలు కాకముందు ఒక స్కానింగ్ ఉంటుందట నెల 15 రోజులకు. మరి ఆ స్కానింగ్ పోదాం, పైసలు జమ చేసినవేమో అంటే అందుకే పిలుస్తున్నావు కావచ్చు అనుకుని వచ్చిన నేను. ఇప్పుడు ఏమద్దులే ఆ స్కానింగ్లో అవన్నీ ఇప్పుడు ఏ టెస్ట్లు ఇప్పుడు ఏమద్దులే. ఏం టెస్ట్ అద్దు, ఇప్పుడు నువ్వు స్కానింగ్కే పిలిచినావు అనుకో, నేను బంగాళకి వచ్చిన అమ్మాయి చెప్తా వచ్చిన. ఎటు లేదని నా మాట ఏమో తీసుకో ప్లీజ్, కొంచెం అర్థం చేసుకో. వచ్చే సంవత్సరం ప్లాన్ చేసుకుందాం లేదు, ఇప్పుడు ఎందుకు? చెయ్యి లేసేదాకా చూడకు, చెయ్యి లేసేదాకా చూడకు. కొద్దిగా మంచిగా మాట్లాడు. అదే అంటున్నా నా గురించి తెలుసు, నేను ఒర్రే స్థితిలో లేను కాబట్టి కొద్దిగా మంచిగా మాట్లాడు. అసలు మనిషివా గాడిదివా నువ్వు? అంత పిచ్చగుంట్ల మాటలు మాట్లాడుతున్నావు అంత. కిందికి వచ్చి మాట్లాడు. అదే నీకు అంత ధైర్యం ఉంటే కిందికి వచ్చి మాట్లాడు. సాటి సైడ్ పిలిచి మాట్లాడేది ఇంత దొంగ మాటలు. మొన్న వేసిన దానికే అంత పెద్ద వేసారు, అందుకని ఇప్పుడు కిందకి వచ్చే మాట్లాడాలి. అందుకే నేను పిలిచిన మీది మళ్ళీ మాటలు మాట్లాడతాడు. నాకు మాట్లాడితే ఎందుకు బయట ఉత్తేందుకు తిట్టుకుంటావు? ఏదైనా సిచ్యువేషన్ బట్టి తిరుగుతారు మాటలు. నువ్వు ఏంది అసలు ఇంత చెప్పంగా కూడా ఇట్లా మాట్లాడుతున్నావు? ఏంటి ప్లీజ్? నువ్వు చెప్తున్నా నాకు మాట్లాడకు. కొద్దిగా కడుపు నొత్తుంది, కండు తిరుగుతున్నాయి, ఒక దిక్కు కక్కత్తుంది, ఏదైనా స్మెల్ చూస్తే లోపడిపోతుందని నేను చెప్తే ఇక్కడ నువ్వు ఒకటి పెట్టినావు పెంట. నాకు అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఏంటిది అర్థం చేసుకో? నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా? సరే నేను అర్థం చేసుకుంటా. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా? వచ్చే సంవత్సరం మనం ప్లాన్ చేసుకున్నాం కదా, ఎందుకు నువ్వు ఏమైతుంది? ఈ ప్రెగ్నెంట్కి ఒక సాగు వచ్చిన నువ్వు మళ్ళా కథలు పడకు, ఈ పిచ్చగుంట కథలు నా దగ్గర పడకు. తీసేసుకో ఇప్పుడు. మాట్లాడతాయి నాకు చెప్తున్నా. కొద్ది అన్న సిగ్గు మానం దేవుడు పెట్టినా నీకు? పిచ్చగుంట మాటలు మాట్లాడుతున్నావు మొత్తం. మనిషివా గాడివా నువ్వు? నువ్వు ఒక తల్లిగా పుట్టినావు కదా, ఒక బిడ్డని చెప్పమంటావు ఏంది? మళ్ళా సంవత్సరం ప్లాన్ చేసుకుంటాం కదా అమ్మా, ఎందుకు అట్లా చేస్తావు? ఎందుకు అంత సీరియస్ అవుతావు? నాకు అర్థం కాదు. ఇది ఏ పెద్ద మ్యాటర్ కాదు నేను అనేది. అంత పెద్ద ఇష్యూ ఏముంది ఇలా? అంత పెద్ద ఇష్యూ ఏముంది ఇలా? ఇది అంత పెద్ద మ్యాటర్ కదా మరి. ఇప్పుడు కాకపోతే అది సంవత్సరం అంటున్నావు కదా నేను. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న ఇచ్చినట్టు నువ్వు ఒప్పుకుంటుంది. నువ్వు ఇప్పుడు ఊడుతుంటివా? మరి నువ్వు అర్థం చేసుకో, నన్ను నువ్వు అర్థం చేసుకో. వచ్చే సంవత్సరం అర్థం చేసుకుంటా అంటున్నా. ఇప్పుడు వద్దు, కొంచెం ఎంజాయ్ చేద్దామా? ఇన్ని రోజులు ఏరక తినుకుంటా బతికినావా? ఏరక తినుకుంటా బతికినావా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. లేదు కొద్దిగా అటు ఇటు పోరాదు కదా. మరి ఇంట్లో ఎట్లా బతికినావు? ఏడికి పోలేవా ఇన్ని రోజులు? హైదరాబాద్ పోతివి, యాదగిరి గుట్ట పోతివి, స్వర్ణగిరి పోతివి, అన్ని తింపినా అన్ని చూపెట్టినా. ఇంకెక్కడ పోతావు? ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ పోయేటి ఉన్నాయి. ఇంకెక్కడ పోతావు? ఏడు చేస్తావు పోయి? తిరుపతి అటు ఇటు పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. తిరుపతి పోకలు అన్ని పంపిస్తారు. ఏ నిన్ను నుంచి ఇను కదా పుట్టినాక పోవాలా? పుట్టినాక ఏం చేయాలా? కొద్ది ఇను కదా చెప్తే ఏంటిది? ప్రెగ్నెంట్ ఉంటే పోరదని నీకో చెప్పారు. ప్రెగ్నెంట్ ఉంటే పోరదని నీకో చెప్పారు. తెలుసుకున్నావు బయట కాదు. నా భర్త మాట అసలు ఏంటి తినేది? ఏంటి తీసుకోవాలని చెప్తున్నా? ఏంటి తినేది? సంవత్సరం ఆగాలని చెప్తున్నా కదా. ఏంటి సంవత్సరం ఆగదు? అంత దిక్వాళ్ళ మాటలు మాట్లాడుతున్నావు, మంచి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా అర్థం చేసుకునే ఆలోచన కూడా లేదు నీకు. అర్థం చేసుకునే మాట లేదు. అంత ఒక పిచ్చోని లెక్క ఎత్తున్నావు. అంత వచ్చి నాకు మళ్ళీ మాట్లాడితే నువ్వు చెప్తున్నా. సంవత్సరం ఆగాలంటున్నావు కదా, మంచి చెప్తే నువ్వు కొద్దిగా అర్థం చేసుకో. కొద్దిగా లేదు ఆలోచించవు, ఎంజాయ్ చేయాలన్నట్టు చెప్తున్నా కదా. ఒక సంవత్సరం ఆగితే మళ్ళీ ప్లాన్ చేసుకుందాం, దానికి ఏముంది? అంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నాను? ఏంటి పనికి మాటలు మాట్లాడుతున్నావు? ఇటు చెప్పు నీకోసం ఏంటి అర్థం చేసుకున్నావు? ఏం పెట్టినావు? నాకు ఏం పెట్టినావు? ఒకసారి చెప్పు. ఏం పెట్టినావు? నువ్వు నాకు ఎంతో వేయాలనుకుంటున్నావు కానీ ఎంతో ఏం పెట్టినావు? నువ్వు అంతేనా? నువ్వు అర్థం చేసుకున్నావు నన్ను. నువ్వు నాకు ఏం పెట్టింది లేదు, ఏం చేసింది లేదు, కానీ నువ్వు గిట్లా మాట్లాడతావు. నువ్వు మళ్ళీ ఇవ అన్ని వస్తాయి వెనకకెళ్ళి చెప్తున్నా. నాకు మాటలు వచ్చినాయి అంటే ఒక్కొక్క మాట నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. అన్ని బయటకు తీస్తావు. మరి కొంచెం కూడా అర్థం చేసుకో. ఏంటి మళ్ళీ అర్థం చేసుకునేది? నువ్వు నన్ను నువ్వేం అర్థం చేసుకున్నావు? ఇన్నోడు చెప్పు. మరి
పెళ్ళైనతో నువ్వేం అర్థం చేసుకున్నాను చెప్పు మరి. అర్థం చేసుకుంటా కదా, టైం బట్టి వస్తుంది అది. నాకు కళ్ళు తిరుగుడుకు కక్కుడుకు అసలు నాకు నెత్తి కూడా చక్కగా చూసుకోక సీ కాటుకుని వచ్చి అరే అర్థం చేసుకోని అంటున్నా కదా, తీసేసుకో అంటే ఇక్కడ కాళ్ళు పట్టుకుంటున్నాయి అంత పిసిదాని లెక్క. నేనైతే నువ్వు అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి. కోపం ఎందుకు లేపుతున్నావు? నాకు అర్థం చేసుకోవాలా? నోరెందుకు లేపుతున్నావు? మరి చెప్తే ఏంటి కదా, ఏంటి చెప్తినేది సంస్థ నాటకం జరుగుతున్నా ఏంటి రావు ఇది ఏంటిది మళ్ళీ ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? కొట్టకే ఇది ప్రాంక్, ఇది ప్రాంక్. ఏంటిది ప్రాంక్? ఏంటి ప్రాంక్ చేస్తాను నీ మీద, ప్రాంక్ చేస్తాను ఏమనుకో. ఏంటి ఈ పిచ్చమ్మలో ప్రాంక్? ఇది ఈ ప్రాంక్ అంటారా దీన్ని? అది నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని. ఫోన్ ఫోన్ ఎక్కడ పెట్టినా, ఆ సెల్ఫ్లో పెట్టినా నేను కిటికీ దగ్గర. గల్లెట్లో పెట్టినావు? గల్లెట్లా అయింది? హైటెడ్ పెట్టినా, సెట్ చేసిన అట్లా అట్లా ఉంటుంది మనతో. నేను వీడియో పెట్టను వీడియో పెట్టను నేను వీడియో పెట్టా. అది ప్రాంక్ అమ్మా చెప్తున్నా కదా నేను. నేనే కదా పెట్టేది వీడియో, నీకేం రాదు కదా వీడియో, నేనే పెడతాను. పెట్టు ప్లీజ్. వీడియో పెట్టా. ఎందుకు పెట్టాము? ఇది ఒక దిక్కువల్ల వీడియో తీసి నువ్వు వీడియో అంటున్నావు. దీన్ని ప్రాంక్ అంటారు. దీన్ని నీకు అత్తే మాట నాకు అవసరం లేదు. గాడ ఫోన్ పెట్టి ప్రాంక్ అంటే నువ్వు ఏం కాదు ప్రాంక్. నేను ఇవ్వరు దాకా కింద ఫోన్ లేకిన వీడియోలో ఫోన్ లేకపోతే ఏడ దొరకలేదు నాకు. వీడియోలో ఫోన్ అక్కడ పెట్టిన ప్రాంక్ ఎట్లుంది? ఎట్లుందంటావు మళ్ళీ దిక్కువల్ల ప్రాంక్ తీసి? నీకత్తే మాటలు, నీకత్తే చూస్తా. నాకత్తే మాటలు తిడతారు. నేను ఖచ్చితంగా నిజం అనుకుని తిడతారు. నువ్వు నిజంగా తీసినావు అబద్ధం తీసినావు నాకే తెలియదు కానీ నిజం అనుకుని తిడతారు. ఫోన్ ఇడితే వాళ్ళకి వెళ్ళదు. ఇంకా 2x పెట్టిండవు కెమెరా. ఈ ప్రాంక్ ఎట్లుందో కమెంట్ చేయరి. బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకూరి. బయట ఫుల్ కోపం వచ్చింది, కొట్టింది 2 దెబ్బలు. ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో మీరు చూసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇట్లా వీడియోలు తీయద్దు, తప్పది. ప్రాంక్ వీడియో వీడియో పెట్టాల్సింది కాదు కాబట్టి సీరియస్ కాదు పెడతా. ఇక ప్రాంక్ అంటుండు కదా, సీరియస్ కాదు ఇది ప్రాంక్ వీడియో. ఆ చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఏమనుకుంటారు? మాట బయట పడ్డది కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. లేదు అది ప్రాంక్ కాదు కదా, తర్వాత అవుతుంది. ఇప్పుడు నీ మనసులో ఉంది నాకేం తెలుసు. ఇప్పుడు ప్రాంక్ నేను ఎట్లా అనుకుంటా? నీ మనసులో బయట పెట్టిన ప్రాంక్ ఇది ఏమో తెలుస్తుంది. నీ రోజు మాట్లాడే మాటలు తెలుస్తుంది. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూరి. ఇది ఓన్లీ జస్ట్ ఫన్ కోసమే, ఎంటర్టైన్మెంట్ కోసమే. అంత సీరియస్ అయితే కాదు, నా మనసులోనే అయితే కాదు. ఇది వయసు ఎట్లా రియాక్ట్ అవుతుంది గైస్. నేను మొన్న వీడియో పెట్టినా కదా, 2 రోజుల కిందను 3 రోజుల కిందను పెట్టిన. మొత్తం వాంతింగ్లు, కండ్లు తిరుగుడు. ఇప్పుడు మా అమ్మ నాకు నచ్చిన కూరలు ఏ వండినా స్మెల్ చూస్తే కక్కత్తుంది. ఇట్లా నోట్లో పెడితే అసలు అది ఆగుతలేదు, జారతలేదు, వెంటనే టచ్ చేస్తుంది. మస్తు అంటే మస్తు ఘోరమైంది నా పరిస్థితి. మళ్ళీ నాకు సూదులు అంటే భయం అని చెప్పిన కదా. మస్తు అంటే ఈ సూడు ఎట్లా అయిపోయినాను. నా ఫేసే చేంజ్ అయిపోయింది, బక్కగా అయినా. తిండి ఎంత తింటున్నా అని నేను అనుకున్నా, అసలు తిండే పోతలేదు గైస్, తిండే పోతలేదు. అసలు నేను అనుకోలే ప్రెగ్నెంట్ అయితే గిట్లు ఉంటుందా అని నాకు తెలియదు. ఎందుకంటే ఇంటికాడ మా వదినలను కూడా చూడలేను నేను. ఎందుకంటే మా వదినలు 3 నెలలు 4 నెలలకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదా. ఇంటికాడ ఉంటే వాళ్ళని చూసైనా కొద్దిగా అర్థమవుతుండే. వాళ్ళ ఇంటికాడ లేరు. పిచ్చి ప్రాంక్ తీసిండు చూడుర్రి, నాకైతే నచ్చలేదు. ఈ వీడియో నేనే ఎట్లా పెట్టాలా? నీకు ఎడిటింగ్ రాదు, ఏం రాదు, నేనే పెట్టుకోలేదు. ఏం చెప్తాం? ప్లీజ్ నా పెట్టు, ఏమనుకోకు. ప్రాంక్ అని చెప్పినా కదా. సరే గైస్, ఇది ప్రాంక్ అంట. కొద్దిగా నాకు ఏమైనా సొల్యూషన్ ఇవ్వండి గైస్. బుక్కలు తిండిపోతలేదు నా నోట్లకి. కొద్దిగా తినాలి అంటే ఎట్లా తినాలి, ఏం తినాలి అంటే కొద్దిగా తినేది ఉంటుంది కదా. తింటే ప్రెగ్నెంట్ లేడీస్ పోతుంది
కడుపులో కంటే కొద్దిగా ఎప్పుడు ఏం తినాలనో. ఫ్రూట్స్ తిందామన్నా ఫ్రూట్స్ పోతలేవు. చెప్పుర్రి నేనేమేమి తినాలి అనేది కొద్దిగా కామెంట్ చేయరు గైస్. నాకైతే మంచిగా అనిపించలేదు. ఇంటికన్నా ఉంటున్నా కాబట్టి టీ షర్ట్లు కొనుకొచ్చాడు. గీ బట్టలు ఎందుకు వేసుకున్నాను అనుకోకుర్రి. ఎటు పోతలేను కదా, అందుకే టీ షర్ట్లు పాయింట్లు వేసుకుంటున్నా. ఇంటికంటూ ఉంటున్నా కాబట్టి మీరైతే మళ్ళీ కామెంట్ పెట్టకుర్రి. అక్క మళ్ళీ ఓని బీని అంటే ఇంటికన్నా ఉంటున్నా కదా గైస్, ఎటు పోతలేను, మీరు కూడా అర్థం చేసుకోవాలా. గైస్ ఈ వీడియో ఎలా అయితే మీకు అనిపించిందో, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూరి. వీడియో మొత్తం చూసి కామెంట్స్ చేయరు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. బాయ్ గైస్.